Hello friends, welcome to the Job Update channel. This is Divya friends. Postal GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ చాలా మంది అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్. పోస్టల్ GDS లిస్ట్ 1 ఎప్పుడు పెడతారు? ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు కదా ఇదివరకు. దానికి 2025 దానికి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అయితే వచ్చారు. మీరు వెరిఫికేషన్కి సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. పోస్టల్ GDS అప్లై చేసిన వాళ్ళకి అయితే ఇది శుభవార్త ఫ్రెండ్స్. చాలా మంది అయితే ఎదురు చూస్తూ ఉంటారు GDS ఆన్లైన్ రిజల్ట్స్ కోసము. మీ పేరు ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాము ఫ్రెండ్స్. ఇదివరకు కూడా మన ఛానల్లో పోస్టల్ GDSకి సంబంధించిన ప్రతిదీ అయితే పెట్టాము. 2024కి సంబంధించింది ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సెకండ్ లిస్ట్ ఎప్పుడు, థర్డ్ లిస్ట్ ఎప్పుడు, ఫోర్త్ లిస్ట్ ఎప్పుడు అండ్ ఫిఫ్త్ లిస్ట్ ఎప్పుడు, మొత్తం ఎప్పుడు రిలీజ్ అయింది, ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ మన ఛానల్లో అయితే ఆల్రెడీ పెట్టాము 2025కి సంబంధించింది. దీంట్లో ఏపీ తెలంగాణ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో ప్రతిదీ మన ఛానల్ యొక్క వీడియోస్ని మీరు ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసినట్లయితే మన పోస్టల్ ప్రతిదీ నోటిఫికేషన్ వస్తుంది. పోస్టల్ GDS కూడా అందులో ఉంటాయి నోటిఫికేషన్స్. మీకు వెంటనే పోస్టల్ GDS రిజల్ట్స్ వచ్చిన వెంటనే చూసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీరు ఏ పోస్టల్ డివిజన్కి అప్లై చేశారు, ఏ ఊరికి అప్లై చేశారు, అలాగే మీకు వస్తుందా లేదా నాకు తెలియచేయండి. నేనైతే చెప్తాను వస్తుందా లేదా అనేసి. సో నాకైతే కామెంట్ చేయండి మీరు ఏ ఏరియా నుంచి పోస్టల్ GDS అప్లై అయితే చేశారో. అండ్ ఇప్పుడు పోస్టల్ GDSకి సంబంధించింది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అయితే ఉన్నాయి కదా. ఇక్కడ కిందకు వచ్చినట్లయితే GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్లో క్లిక్ చేసినట్లయితే ఇలా ఇప్పుడు చూడండి, తెలంగాణని క్లిక్ చేస్తే లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అనేది వస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ని క్లిక్ చేస్తే కూడా అదే విధంగా వస్తుంది. సో ఇప్పుడైతే వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది చూడండి, చాలామంది సెలెక్ట్ అయితే అయ్యారు. ఎంతమంది సెలెక్ట్ అయ్యారో చూద్దాము. ఇలా PDF చివరికి అయితే వచ్చినట్లయితే టోటల్ 1201 మెంబర్స్ అయితే సెలెక్ట్ చేశారు. ఈ 1200 మెంబర్స్ కూడా మోస్ట్లీ ఎక్కువైతే 100% ఉన్న వాళ్ళని అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. సో PWDA కూడా 99.6% ఉంటే సెలెక్ట్ చేసుకున్నారు. సో PWDకి 96 ఉంటే సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ డిఫరెంట్ డివిజన్స్లో డిఫరెంట్గా ఉంది. ఎక్కువ 100% అయితే ఉన్న వాళ్ళకి ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్, వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అప్లై చేసుకున్నప్పుడు ఉంటుంది కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని యూజ్ చేసుకుని మీరైతే ఇక్కడ సెర్చ్ బాక్స్లోకి వెళ్ళేసి Ctrl+F సెర్చ్ బాక్స్లో కొట్టేసుకుని సో మీరు మీ నేమ్ ఉందా, మీ నెంబర్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ నెంబర్ ఉంటే ఏం చేస్తారంటే 7/4/2025 రోజున వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ should report the verification along with originals and 2 sets of self-attested photocopies of all relevant documents ని సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. అంటే మీ సిగ్నేచర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. అండ్ వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనుకుంటే ఉన్నారా, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషను, పుట్టిన తేదీ ధృవీకరణ సంబంధించిన 10వ తరగతి మార్కుల మెమో, స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి అవి, అభ్యర్థి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఒక 4-5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ట్రాన్స్ఫర్ ఉన్న వాళ్ళు ట్రాన్స్ఫర్, కుల ధృవీకరణ పత్రం, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఆధార్ ధృవీకరణ పత్రం ఉన్నవాళ్ళు అవి, దివ్యాంగులైతే దివ్యాంగుల ధృవీకరణ పత్రము, మెడికల్ సర్టిఫికేట్స్, ఇవన్నీ మీరు వెళ్ళేటప్పుడు అయితే తీసుకుని అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది మీతో పాటు. అదేవిధంగా తెలంగాణ అయితే చూద్దాం ఫ్రెండ్స్. తెలంగాణ కూడా మోస్ట్లీ 100% ఉంటేనే సెలెక్ట్ అయితే చేసుకున్నారు. కొన్నిటికైతే వచ్చేసి 99 PWD, OBCకి 98 SC క్యాండిడేట్స్ని కూడా తీసుకున్నారు ఫ్రెండ్స్. సో ఇది కూడా డిఫరెంట్గా ఆల్మోస్ట్ 97, 98 ఉంటేనే ఇక్కడ కూడా చూస్ చేశారు. సో కేటగిరీ బట్టి 99 ఇలా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ ఎంతమంది సెలెక్ట్ అయ్యారో చూద్దాము. సో ఇదే విధంగా ఇక్కడ కూడా ఫ్రెండ్స్ ఇది ఆల్మోస్ట్ 516 మెంబర్స్ని అయితే సెలెక్ట్ అయితే చేశారు. ఇది కూడా ఎక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఛాన్స్ అయితే ఇచ్చారు ఫస్ట్ లిస్ట్లో. సో లిస్ట్లో లేదని అయితే మీరైతే బాధపడద్దు. ఎందుకంటే సో లిస్ట్ లాస్ట్ ఇయర్ అయితే 2024 నోటిఫికేషన్కి లిస్ట్ 5 వరకు అయితే రిలీజ్ చేశారు. లిస్ట్ 5లో ఎప్పటికైనా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది ఇందులో ఈ నోటిఫికేషన్లో వచ్చి షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు మాత్రం జాయిన్ అవ్వరు. సో ఆ జాయిన్ అవ్వకపోతే లిస్ట్ 2లో మీకు అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది. లిస్ట్ 2 కాకపోతే లిస్ట్ 3, 4, 5 అయితే ఉన్నాయి. అవకాశం కోసం వెయిట్ అయితే చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నిరుత్సాహ అయితే పడక్కర్లేదు. ఇక్కడైతే చెక్ చేసుకోండి. ఇప్పుడు లిస్ట్ 1 అయితే వచ్చింది. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా అప్లై చేస్తుంటే వాళ్ళకి తెలియచేయండి. ఎందుకంటే 7/4/2025 రోజున వెరిఫికేషన్కి వెళ్ళాలి. సో మీ దగ్గరలో ఉన్న అక్కడ ఆల్రెడీ చూపిస్తుంది మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టడంతో ఏ డివిజన్లోకి వెళ్ళాలి అని చెప్పేసి. ఇది చూడండి, ఆదిలాబాద్ డివిజన్ తెలంగాణ, దానికైతే వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ పోస్టల్ GDSకి సంబంధించిన లిస్ట్ 1 అప్డేట్. సో నేను అదర్ అప్డేట్స్ కూడా వెంటనే తెలియజేస్తూ ఉంటాను పోస్టల్ GDSకి. మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ అయితే చేయండి, మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.